అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ లాక్ వేసుకొని ఈ రూమ్ యూజ్ చేసుకుందనమాట. నేను కూడా నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా. స్టార్ట్ చేసిందంతా మీరే. బయటకు వచ్చి నిజాలు చెప్తుంటే ఏవేవో కేసులు పెట్టి మళ్ళీ నోరు నొక్కేస్తున్నారు. ఇట్లా వాష్రూమ్కి వెళ్తా అట్లా 4 times నైట్ 9:30 ఆ టైంకి వచ్చింది. మీ ఇంటికి 4 సార్లు వచ్చానని. Jan 29th, Feb 2nd, Feb 6th, Feb 19th ఆ డేట్స్లో సీసీటీవీ ఫుటేజ్లో నేను దొంగ అని ప్రూవ్ అయినట్టు మీ దగ్గర ఉంది కదా, అది మీడియాకి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? డోర్ కొట్టేసరికి టెన్షన్ అయిపోయినట్టుంది. బయటికి రాగా నేను వెళ్ళిపోతా అనింది. ఆ కంగారుగా వెళ్ళిపోయినవి ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు దమ్ము ఉంటే మీడియాకి రిలీజ్ చేయండి. వాష్రూమ్ యూజ్ చేయగానే వెళ్ళిపోతా ఉండడంతో మనకి డౌట్ వచ్చి వెంటనే కంప్లైంట్ ఇచ్చారు డాడీ. మీ డాడీ వెనకతలు దాక్కొని నాటకాలు ఆడద్దు. నువ్వు వాళ్ళకి నిజం చెప్పావో చెప్పలేదో మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి డ్రామా ఆడుతున్నారో నాకు తెలీదు. ఇంకా ఇంత నమ్మక ద్రోహం అంటే అసలు మేమందరం చాలా సఫర్ అయ్యామండి ఇది అయ్యాక. అంటే నా ఫ్రెండే ఇలా చేసింది అని నాకు కూడా బాధగా ఉంటుంది. ఇంకా పేరెంట్స్ కూడా చాలా సఫర్ అయ్యారు దీనివల్ల. ఎందుకంటే అది ఎప్పుడు నిన్న ఉన్న గోల్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫేమస్ నేషనల్ వైడ్. ఐ మీన్ నా రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా యూ మేడ్ మీ పాపులర్. సో వాళ్ళు ఏం చేసేవారంటే అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ మదర్ కానీ మమ్మల్ని ఎంగేజ్ చేసేవారు అనమాట మాటలతో. నువ్వు నా దగ్గర నటించవచ్చు, మొత్తం ఫ్యామిలీ దగ్గర నటించవచ్చు, మీడియా ముందు నటించవచ్చు, డబ్బులతో పోలీసులు కొనియొచ్చు, నన్ను ఏమైనా పెగ్గలిగారా? నిజం ఎప్పటికైనా బయటకు వస్తారు. మనకి అది కన్ఫర్మేషన్ అనేది లేదు. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు. జైల్లో పెట్టేద్దాం అనుకున్నారు, అవ్వలేదు. గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. ఇప్పుడు నేను ముందుకు వచ్చి నిజాలు మాట్లాడుతున్నాను. ఇక్కడి వరకు ఆ దేవుడే తీసుకొచ్చారు, ఇకపై కూడా ఆ దేవుడే ముందుకు తీసుకెళ్తారు. లైక్ ఐ సెడ్, ఐ విల్ ఫైట్ టిల్ మై లాస్ట్ బ్రెత్. మేమైతే అనుకోవడం ఒక అమ్మాయి అంత డేర్ చేసి ఇంత తీయడం అంటే అది ఇంపాసిబుల్. సో మేబీ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాం. నీ వెనకాతలుండి ఎవరైతే ఇదంతా ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేసి ఎంత చేశారో, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో చెప్తున్నాను. ఎవరెవరు చేశారో నాకు మొత్తం తెలుసు. ఎవరిని వదలను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.